అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ఒకప్పుడు ఆ గ్రామంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వీధి వీధికో బెల్ట్ షాప్, ఎక్కడ చూసినా తాగుబోతుల అరుపులు, కేకలు. కష్టపడి సంపాదించిన కూలి డబ్బులన్నీ మందు బాటిళ్లకే తగలేసేవారు. ఈ మద్యం బారిన పడి ఎంతోమంది యువకులు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయి మృత్యువాత పడ్డారు. గుండెల నిండా ఆవేదనతో ఆ ఊరి మహిళలు చెబుతున్న మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. తాగుబోతులుగా మారిన భర్తలను భరించలేక ఎంతోమంది భార్యలు తమ పిల్లలను తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. సంసారాలు కూలిపోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంటూ ఆ ఊరి ఆడబిడ్డలు కన్నీరు మున్నీరయ్యారు. ఈ చీకటి రోజులకు చరమగీతం పాడాలని, తమ ఊరిని తామే కాపాడుకోవాలని గొందిమల్ల గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ సామాజిక విపత్తుకు అడ్డుకట్ట వేయడానికి గ్రామ సర్పంచ్ పుష్పవతి, ఆమె భర్త శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ మాజీ సర్పంచ్ సహకారంతో ఊరి జనాన్ని ఒక్కతాటిపైకి తెచ్చారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమిష్టిగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. గద్వాల్ జిల్లా గొందిమల్ల గ్రామ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆ గ్రామంలో మద్యం మహమ్మారి కారణంగా ఎన్నో జీవితాలు రోడ్డున పడ్డాయి. కొందరు చనిపోగా మరికొందరు మత్తు కారణంగా జీవితాలను కోల్పోయారు. దీంతో ఆ సామాజిక విపత్తుకు అడ్డుకట్ట వేయడానికి గ్రామ సర్పంచ్ పుష్పవతి, ఆమె భర్త శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ మాజీ సర్పంచ్ సహకారంతో ఊరి జనాన్ని ఒక్కతాటిపైకి తెచ్చారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమిష్టిగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రధానమైనది గ్రామంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు. మద్యం అమ్మితే 90,000 రూపాయల భారీ జరిమానా. మద్యం అమ్మేవారిని పట్టిస్తే 10,000 నజరానా. అవును, గ్రామంలో ఎవరైనా దొంగచాటుగా మద్యం అమ్మితే వారికి ఏకంగా 90,000 రూపాయల జరిమానా విధిస్తారు. అలాగే ఊరిలో ఎక్కడైనా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం ఇచ్చినా పట్టించిన వారికి గ్రామ పంచాయతీ తరపున 10,000 రూపాయలను ప్రకటిస్తూ కఠినమైన నిబంధనలు పెట్టారు. తమ ఊరి మహిళలు సమాజంలో ఆత్మగౌరవంతో ప్రశాంతంగా జీవించాలని, తమ ఊరి యువత తప్పుడు మార్గంలో వెళ్లకుండా బాగుపడాలని అన్నదే సర్పంచ్ పుష్పవతి ఆశయం. ఈరోజు గొందిమల్ల గ్రామంలో అన్ని వర్గాల సమన్వయంతో బెల్ట్ షాపులు లేకుండా చేశారు. ఈ నిర్ణయంతో ఇన్నాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న ఆడబిడ్డల ముఖాలలో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది. కుటుంబాలు మళ్ళీ ఒక్కటవుతున్నాయి. మద్యం వల్ల ఊరు పాడైపోతుందని శాపనార్థాలు పెట్టే రోజులలో ఊరి జనం అంతా ఒక్కటై మద్యాన్నే ఊరి నుంచి వెలివేసిన గొందిమల్ల గ్రామం నిజంగా ఎందరికో ఆదర్శం. చాలా విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలలో ఈ మద్యం వల్ల మొత్తం వ్యవస్థ అంతా మద్యం చుట్టూ తిరుగుతుంది. ఈ మద్యం తాగి చిన్న 10th క్లాస్ కానుండి 10 ఏళ్ల వయసు కానుండి మద్యం తాగుతున్నారు. మాకు అల్లంపూర్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అల్లంపూర్లో లైసెన్స్డ్ మద్యం షాప్ ఉంటుంది, లైసెన్స్డ్ బార్ షాప్ ఉంటుంది. అక్కడ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఎప్పుడో రాత్రి 10 గంటలకు క్లోజ్ చేస్తారు. ఉదయం నుండి రాత్రి వరకు జరిగినాక ఆ రాత్రి 10 గంటలకు బంద్ అయితే మళ్ళీ ఉదయం 10 వరకు షాప్ ఓపెన్ చేయరు. ఈ బెల్ట్ షాపులు అట్లా కాదు, 24 అవర్స్ సర్వీస్. ఈ మధ్యరాత్రి 3 గంటలకు పోయినా ఇస్తారు, 2 గంటలకు పోయినా ఇస్తారు, 10 ఏళ్ళ పిల్లోడు పోయినా ఇస్తారు, 12 ఏళ్ళ పిల్లోడు పోయినా ఇస్తారు. ఈ మద్యం తాగి మా ఊర్లో చాలా గొడవలకు దారితీస్తుంది. అయితే ఇది వరకు ఈ టైం కల్లా 100 రూపాయలు, 200 రూపాయలు అయిపోతున్నారు కదా. దీనికి అరికట్టినట్టు 200 రూపాయలు, 150 రూపాయలు, 200 మిగిలినట్టే కదా అప్పుడు ఈ టైం వరకు. అంటే ఇప్పుడు పొద్దున్నే తాగుతుంటే మద్యము పొద్దున్న అంటే ఇంకా 7 గంటలకల్లా 7 ఇంకా దాని పిచ్చి లేచినలోకి 4 గంటల నుంచి అట్లా కోడి వేయకముందు నుంచి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కాకుండా పిల్లలు కూడా ఇక్కడ మద్యం తాగుతున్నారని తెలిసింది. ఏ వయసు వాళ్ళు కూడా ఇక్కడ మద్యం తాగుతున్నారు అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆ పిల్లలు చెడిపోతుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరికి తల్లిదండ్రులు కూలిపోతారు, పనులు పోతారు, పిల్లలు వెనకాల ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు వీళ్ళు తీసుకుపోవడం, సుశాంతంగా చెట్ల కింద పోవడం, అక్కడ విక్రయించడం. ఒకటి దీని నుంచి ఆ చేనులో తాగితే ఆ రైతులకు కూడా ఆ కళ్ళు అవి పలగొట్టడం అక్కడ వాళ్ళకు కూడా, రైతులకు కూడా అక్కడ చేనులో తాగడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బందులే ఉన్నాయి. ఇక్కడ తాగతులకు ఇబ్బందే, ఇక్కడ లేడీస్కి ఇబ్బందే, అక్కడ చేనుల రైతులకు కూడా ఇబ్బందే, అన్ని విధాలుగా ఇబ్బంది.